హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ మనోన్మణి ఛానల్. ఇది నేను చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో మనందరికీ తెలిసిన తెలంగాణలోనే ప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ పరమశివుణ్ణి రాజరాజేశ్వర స్వామిగా పూజిస్తారు. స్థానికంగా ఇక్కడ శివుణ్ణి రాజన్నగా పిలుస్తారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇక్కడ స్థల పురాణం గురించి స్కంద పురాణం కొన్ని పౌరాణిక కథలు వివరించాయి. ధర్మదేవుని పురాణం ప్రకారం చాళుక్య రాజుల్లో ఒక భక్తుడైన ధర్మదేవుడు అనే రాజు ఒక భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతూ అనేక క్షేత్రాలు దర్శించిన ఫలితం లేకుండా పోయింది. చివరగా వేములవాడకు చేరుకొని ఈ క్షేత్రంలో ఉన్న ధర్మగుండంలో మునిగాక అతని చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. దీనికి కృతజ్ఞతగా ఆ రాజు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయాన్ని నిర్మించి తన రాజ్యాన్ని దైవానికి అంకితం చేశాడు. అలాగే పౌరాణిక ప్రాముఖ్యత ప్రకారం రాముడు తన వనవాస సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని నమ్ముతారు. ఈ క్షేత్రంలో నారద మహర్షితో సహా ఎందరో మునులు ఋషులు శివుణ్ణి పూజించారని ప్రతీతి. ఈ క్షేత్రంలో గర్భగుడిలో శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీ రాజరాజేశ్వరీదేవి, శ్రీ వినాయక స్వామి, అనంత పద్మనాభ స్వామి, మహంకాళి, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇక్కడ ధర్మగుండంలో స్నానం ఆచరించిన వారికి అనేక వ్యాధులు నయమవుతారని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత రాజన్నకి కోడెమొక్కులు చెల్లించే ఆచారం ఈ క్షేత్రంలో ఉంది. కొద్ది రోజుల్లో ఆలయాన్ని పునర్నిర్మాణ కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్న సమాచారం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో రాజులను దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రానికి దగ్గరలో భీమేశ్వర స్వామివారి ఆలయం, నాంపల్లి నరసింహస్వామివారి ఆలయం ఉన్నాయి. ఈ రెండు క్షేత్రాలను దర్శించుకుని భక్తులు తమ యాత్రను ముగించుకుంటారు. ఓం నమః శివాయ.